We won!
ఇక్కడున్న గుంపు కోసం ఇక్కడున్న గుంపు కోసం ఇక్కడున్న గుంపు కోసం నేను ఎవరిని ప్రాబ్లం చేయలేదు. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన అన్న 2 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని మీరు ఇలాగ వచ్చిన. ప్లీజ్ అన్న మీ భజన బ్యాచ్ని ఆపేయండి, మా ప్రాబ్లం అర్థం చేసుకోండి ప్లీజ్. మీ యొక్క ఎమ్మెల్సీ పార్టీ మారితే మీరు ఢిల్లీ దాకా పోయారు అన్న. ఆడబిడ్డలు రాత్రి పూట వర్షంలో ఆడ ఈడ కూర్చుంటున్నాం, ఉర్రుతున్నామన్న. ప్లీజ్ కాళ్ళు మొక్కుతాం, కాళ్ళు అన్న. కామెంట్లు చూడరే, ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి న్యూస్ ఛానల్ ఆలోచించి మీరు మా మాట వినండి. దీంతో కాకపోతే మేము అస్సలు తగ్గమన్నా. దీనికి మీరు ఎంత తగ్గించినామంటే మా వల్ల అయితే లేదు. మేము మెంటల్ టాక్ చెప్పుకొని మేము చదవలేము, మేము చదివించుకోలేము. ప్లీజ్ అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి దయచేసి రాజకీయ రంగం నిరుద్యోగులకు కులమతండి. మీకు మేము నమస్కరించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు మాకు డిఎస్సి వాయిదా వేయమంటే కొన్ని రకాల మీ సమస్యలు ఏంటో మాకు చెప్పారు. స్లాట్ బుక్ అయిపోయింది, మేము బుక్ చేసేసిన సెంటర్లను ఎగ్జామ్ అనేది వాయిదా వేయలేమని చెప్తా ఉన్నారు. కానీ మీకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డిఎస్సి వాయిదా వేయడానికి స్లాట్ బుక్ వెనక్కి తీసుకోవడం పెద్ద లెక్క కాదు. మీకు స్లాట్ బుక్ చేసి మీ వ్యవస్థను నడుపుకోవడానికి, నిర్వహించుకోవడానికి మీరు చెప్తున్నారే తప్పితే ఒక తప్పించుకోవడానికి సాగులాగా మాకు కనిపిస్తూ ఉంది. మీరు కేవలం టెట్కు డిఎస్సికి 25 రోజుల సమయం ఇచ్చి అందులో
బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళంటే వాళ్ళెవరు మేమెవరం సార్? 5 ఏళ్ళు మేము ఎగ్జామ్ రాసిపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. అనవసరంగా మీరు రాజకీయ రంగం మాకు కులమకండి. మీకు అంత డౌట్లు ఉంటే మా ఫోన్లు చూసుకోండి. మాకు ఏ సంబంధం లేదు. ఏ బీఆర్ఎస్ వాళ్ళతోనే ఉంటే అందులో నెంబర్లు మాట్లాడినటువంటి సంభాషణలు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఉంటేనే మా మీద నిందలేయడం కాదు, నిరూపణ చేసుకోండి. మీరు సమస్య వైపు దిశగా అడుగులు వేయండి. ఎట్లా పరిష్కరించాలో ఆలోచించండి. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఎంతో మంది అభ్యర్థులు ఈరోజు గౌరవంగా రోడ్ల మీదకి గౌరవంగా బతకాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిందంటే అర్థం వాళ్ళకు పెద్ద సమస్య ఉన్నదని. మీరు ఎంతసేపటికి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టడం జరిగింది. ఆయన కూడా 84% మంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నారు. దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వాళ్ళు కూడా మీ తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ మనిషేనా? మీ అద్దంకి దయాకర్ సార్ కూడా బీఆర్ఎస్ మనిషేనా? వీళ్ళు కాదు కదా. దయచేసి వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు వ్యక్తిని ఆపగలుగుతాం కానీ వ్యవస్థను ఆపలేము. బీఆర్ఎస్ వాళ్ళు గోబ్యాక్ బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాం. ఎంతసేపు మీరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటారు. మీరు కొట్టుకొని వస్తూ ఉన్నారు కానీ మధ్యలో నిరుద్యోగులు నలిగిపోతా ఉన్నారు. సార్ ఇప్పటికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు? మీరు హాల్ టికెట్లు రాకముందు నుంచి కూడా మేము నిరసన తెలుపుతా ఉన్నాం. దయచేసి మీరు సమస్యను పరిష్కరించే విధంగా ఎక్స్పర్ట్ కమిటీని నియమించండి. మీరు ఎవరిని పిలిచారో మిమ్మల్ని మిస్గైడ్ చేశారు. మీరు ఎవరి దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీకు మిస్కమ్యూనికేట్ అయ్యారు. దయచేసి దీని మీద ఒకసారి కేబినెట్ సమావేశం పెట్టండి. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. మీరు నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం మాత్రమే అయింది. 8 నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు. మీరు ఇప్పుడు రాయలేరా అని కూడా మీరు అడుగుతా ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి మాకు కేసీఆర్ గారు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా రోడ్ల మీద ఉద్యమాలు చేసినాం. కొత్తగా టెట్ పెట్టారు. టెట్ పెట్టమని కూడా మేము అడగలేదు. ఇప్పుడు రీసెంట్గా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు. వాళ్ళకైనా సమయం ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి అన్ని కోణాలలో మీరు ఆలోచన చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైన కోరికే మాది. న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం. డిమాండ్గా కాకుండా కూడా రిక్వెస్ట్గా కూడా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం, ప్రచారం చేసినాం. అన్ని విధాలుగా మేము ఆ రోజు మీకు ఎన్నంటే ఉన్నాం. ఈరోజు మమ్మల్ని బయటి వాళ్ళగా మీరు చిత్రీకరిస్తూ ఉన్నారు. దయచేసి కేటీఆర్ కేసీఆర్ చెప్పిస్తే అర్ధరాత్రి మేము ఇక్కడ వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం లేదు. నైతికంగా మాట్లాడండి. మీరు మానవత్వాన్ని విలువలను కోల్పోతూ ఉన్నారు. దయచేసి మీ మాటలు కరెక్ట్ కాదు, మీ మాటలు పద్ధతి కాదు. ఈరోజు మీకు మీరే గుప్పు మేస్త్రి అనుకున్నారు. మేము అనలేదు, మీకు మీరే అనుకుంటా ఉన్నారు. మేము ఉపాధ్యాయ వృత్తి నేర్చుకున్న వాళ్ళం. మేము ఖచ్చితంగా గౌరవప్రదంగానే మాట్లాడతాం. మీరు మాట్లాడకపోయినా మేము శాంతియుతంగానే నిరసన చేస్తాం. మేము ప్రజాపాలనకు కానీ ప్రజా వ్యవస్థకు కానీ ఏ విధంగా కూడా అడ్డంకి కాదు. ప్రజాపాలనలో మమ్మల్ని అంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు పోస్టులు పెంచుతామని 25,000 మెగాట్ ఇస్తే అన్నారు. 11,000 వేసి అయినా మేము సర్దుకున్నాం. న్యాయబద్ధమైన కోరిక 45 రోజుల టైం అయినా ఇవ్వాలి. సొల్యూషన్ కూడా మేమే చెప్తా ఉన్నాం. సెప్టెంబర్లో మాకు డిఎస్సీ పెట్టారు. అక్టోబర్లో మేము గ్రూప్ 2 వాయిదా ఇస్తే డిసెంబర్లో పెట్టుకోండి. దయచేసి మా అభ్యర్థనను మన్నించండి. స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్లో ఏ ఎగ్జామ్ కూడా కొలాబరేట్ కాదు. మీరు ఎక్స్పర్ట్ కమిటీని ఇప్పటికైనా నియమించండి. ఎవరో డేట్లు ఇస్తే మీరు ఎగ్జామ్ పెట్టడం ఏంటి సార్? మాకు అర్థంగా అడుగుతా. మీకు ఏ కమిటీ నియమించండి? 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఉద్యోగాలు తెలుసు, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మాకు తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మీరే చెప్పుకోవద్దు. మీకు ఇలాంటి రైతుల గురించి చెప్పాలి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. దయచేసి పునఃపరిశీలించుకోండి. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి. మీరు ఆత్మ పరిశీలనతో మాట్లాడతారని మేము కోరుకుంటా ఉన్నాం. డిఎస్సీ మీద వెబ్ నోట్ ఇవ్వండి. మీరు వెబ్ నోట్ ఇవ్వాలి. ఖచ్చితంగా వాయిదా వేయాలి. మేమేం పని లేక రోడ్ల మీద తిరుగుతాలే. మా తరపున మేము పోరాడే రోజు వచ్చింది కాబట్టి మేము రోడ్ల మీద తిరుగుతాం. డిఎస్సి అభ్యర్థులు వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున 100,000 మంది వచ్చారు. అర్ధరాత్రి అవుతుంది. భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. ఎంత వాస్తవం. అర్ధరాత్రి డిఎస్సి వాయిదా వేయాలంటూ కోరుతున్నారు. ఒకసారి కెమెరామెన్ గారు ఒకసారి అంతా చూపించండి. ఒకసారి ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిఎస్సి అభ్యర్థులు వీ వాంట్ జస్టిస్ అంటూ డిఎస్సిని వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వం ఇంత మొండి వైఖరికి వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో
ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తీరుని పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి నిరుద్యోగికి, మేధావికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నది. ఇలా నిరుద్యోగులు 12 గంటలకు రాత్రి సమయంలో ఇంత రోడ్డు మీదకి రావాల్సినంత అవసరం ఏమున్నది? దయచేసి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులందరూ ఎక్కడున్నా సరే అందరు ఇక్కడ రండి. డిఎస్సి వాయిదా వేసే వరకు మా పోరాటం ఇలాగనే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా మీకు ఒక్క ఆలోచన వస్తుందా? మాకు రాజకీయ రంగులు ఎందుకు పులుముతున్నారు? మీరు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళ కోట్లని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? మేము స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థులము, నిరుద్యోగులం ఇక్కడ. మీరు దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి. అందరి మీద మాట్లాడినట్టుగా నిరుద్యోగుల మీద మాట్లాడితే ఇక్కడ ఊకునేటోడు ఎవడు లేడు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరికి 5 కిలోమీటర్ల దూరమే నా ఊరు, పోల్కంపల్లి నా ఊరు, మీసాల రాజు నా పేరు, గుర్తుపెట్టుకోండి. కొండారెడ్డిపల్లి ఊరు పక్కనే మా సీఎం విలేజ్. దయచేసి ఒంగూరు మండలం. రాష్ట్రంలో మొత్తం రాజకీయ నాయకులందరూ పండుకున్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క పార్టీలకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి నిరుద్యోగులను పట్టించుకునే స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం లేదు. దయచేసి ఆలోచించాలి. మీకు ఇప్పటికైనా సోయి వచ్చి ఎవరైతే మీరు ఎప్పుడైతే మెగా డిఎస్సి అని 25,000 వేస్తామని చెప్పారు, దాన్ని కూడా ఇప్పుడు అడుగుతానేమయ్యా. మేము 2 నెలలు 3 నెలలు మేము పోస్ట్ పోన్ ఏమని అడుగుతాం. కనీసం ఇంత సోయి లేని ప్రభుత్వాన్ని ఇంకా ఎక్కడ చూడలేదు మేము. దయచేసి ఆలోచించాలి. ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు అశోక్ నగర్ లో ఉద్యమం జరిగింది, ఇప్పుడు దిల్సుఖ్నగర్లో జరిగింది, రేపు గాంధీ భవన్ లో జరుగుతుంది, మా ఊర్లలో జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ప్రతి నియోజకవర్గాల్లో జరుగుతుంది. దయచేసి ఆలోచించి మాకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే కాదు. చిల్లర మల్లర మాటలు తలకు మాస్టర్లు అని చెప్పి ఇట్లా మాట్లాడు చాలా సబబు కాదు. ఇది ఆలోచించుకోండి. నైతికంగా ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ సార్ మీద ఎటువంటి ఆరోపణ చేస్తున్నారంటే 100 కోట్లు తీసుకోవడానికి ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా వేయమని చెప్పి అడుగుతున్నాను. 100 కోట్లు అయితే ఒకసారి యాప్ ఓపెన్ చేయండి, అశోక్ ఆన్లైన్ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. 100 రూపాయలకు కోచింగ్ ఇస్తాడు సార్. డిఎస్సి కోచింగే లేదు. గ్రూప్ 2 కూడా 100 రూపాయల కోచింగ్ ఇస్తాడు. 100 రూపాయల కోచింగ్ ఇస్తున్నాడు, 100 కోట్లు ఎట్లా తీసుకుంటాయా మీరు? నాకు అర్థం కాదు. మాకు సపోర్టివ్ గా వచ్చినటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళను మీరు అన్యాయంగా బక్కా జడ్సన్ గారు కావచ్చు, మోతిలాల్ అన్న కావచ్చు, మా యొక్క ఎవరైతే అశోక్ సార్ కావచ్చు, మాకు న్యాయంగా మీరు మా తరపున నిలబడే గొంతుకలు, వీళ్ళను మీరు అన్యాయంగా మాట్లాడే దుర్మార్గం అని హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి. జరసేపు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసి దిశగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. మీ తరపున వాదిస్తేందుకు, మీ తరపున ఫైట్ చేసేట వాళ్ళ మీద అభండరాలు ఇస్తున్నారు. నేను చెప్తున్నా ఈ రోజు ఏఎన్టీఏలో మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, అసలు మోతీలాల్ ఎవడో వాడెవడో తలమాసిన విధవ, వాడు ఎగ్జామ్కి అప్లై చేయలేడు. జక్కా జాన్సన్ అన్నాడు ఎవడో తెలియదంట. అశోక్ సార్ ఎవడో 100 కోట్ల స్కామ్ ఉందంట. సరే వీళ్ళందరిని వదిలే, నేను ఒక నిరుద్యోగిని. నేను చెప్తున్నా, అరే మాకు దిక్కు లేదు, మేము బల్మూరి వెంకట్కి వేడుకున్నాం, నేను కాళ్ళు మొక్కినా, నేను సీనన్న కాళ్ళు మొక్కినా, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్కి కాళ్ళు మొక్కినా. ఈరోజు లైవ్లో ఉండగా ఒక్కసారి మెసేజ్లు చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు అంటురుగా వాళ్ళు తప్ప నేను ఎవరిని అన్నా రాణిస్తా, హరీష్ రారా, కేటీఆర్ వాళ్ళు వద్దనే కదా అబ్బా నిన్ను తెచ్చుకున్నాం. నీకేమైనా అర్థమవుతుందా? అసలు నువ్వు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు. సరే మాకు అశోక్ సార్ వద్దు, మేము చెప్తున్నాం, మేము అశోక్ సార్ని ఒప్పచెప్పుకుంటాం. సార్ మీరు నిరాహార దీక్ష చేయకుర్రి, మీరు ఇంట్లో కూర్చోర్రి, నేను వస్తా. మీరు అన్నారుగా నిరుద్యోగులు చేస్తలేరు, వాడు చేస్తుండు, ఈ పార్టీ వాడు చేస్తుండని. నేను చెప్తా, అశోక్ సార్ దగ్గరికి వెళ్తా, మోతీలాల్ దగ్గరికి వెళ్తా, జక్కా జాన్సన్ దగ్గరికి వెళ్తా. ఈ 3 లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను వస్తా. నువ్వు అన్నావు నీ పోలీస్ వ్యవస్థ ఆపు, నేను వస్తా. ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఆనాడు ఆ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మనం అమరవీరుడు అయిండు. నా పేరు శ్రీకాంత్. నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిన, నేను ఈరోజు అమరవీరుడు కావాలన్నా నేను చెప్తున్నా. నేను ఇదంతా నాకు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు గౌరవం ఉంది. మేము అశోక్ సార్ను వాళ్ళు మా గుసుగొల్పలే. మాకు దిక్కు లేనప్పుడు మాకు అక్క మొగుడే దిక్కు, మాకు ఎవరు దిక్కు లేనప్పుడు నా అక్క మొగుడు దిక్కు అన్నట్టు మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నాం. సార్ మీరు చదువుకున్నారు, మాకు న్యాయంగా ఉండండి సార్, మీ మీద నమ్మకం ఉంది, మీరు మాకు ఎన్నోసార్లు సహాయం చేసిరు అనుకుంటా వేడుకున్నాం. మేము అదే వేడుక
దానికంటే ముందు బల్మూరి వెంకట్కి వేడుకున్నాం. మా మెసేజ్లు చూడండి, మా కామెంట్లు చూడండి, మా ఫోన్లో హ్యాకులు చేయర్రి. మేము ఎన్ని కాళ్ళు మొక్కుతున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు సమయం ఇప్పుడు చూడండి అన్నా. నేను చెప్తున్నా, నేను ఈ రోజు చనగాని దయాకరు లైవ్లు ఉన్నప్పుడు, ఆ NSCI ప్రెసిడెంట్ శ్రీను లైన్లు ఉన్నప్పుడు నేను ఆ ఛానల్ కి 1000 కామెంట్లు ఒక్క కామెంట్ చూడలేదు. నేను చెప్తున్నా, కాళ్ళు మొక్కేదాకా మెసేజ్ పెట్టినా కానీ మాకు రిప్లై లేవు, మాకు ఓకే లేవు. దేవిదాస్ మున్షి బట్టి విక్రమ ఎవరికి చెప్పాలన్నా ప్రాబ్లం మీదే ప్రభుత్వం. లేకుండా నువ్వు వెళ్ళిపో, నాకు అవసరమే లేదు. నీ పాలన వద్దు, మాకు చాతనైతే లేదు, మేము రావాలన్నా బతకల్లా అట్లట్టే ఉంది. ఒక్కటే అన్నా మాకు అస్సలు అవ్వట్లేదు. ఇదైతే ఈ టెన్షన్కి అస్సలు అవ్వట్లేదు. మీరు అనుకుంటున్నారు మేము ఉద్యమాన్ని ఆపం. హాల్ టికెట్ ఇచ్చే రోజన్నా కానీ ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. నీకెంత ఓపిక ఉందో నా ఒక నిరుద్యోగిగా నేను కేసీఆర్ పాలనలా నేను ఎంతో కోసం వెయిట్ చేసి నేనేదో క్యాటరింగ్ పని చేసి, నేనేదో సాయిబాబా టెంపుల్లో పని చేసి ఆడ ఈడ తీసుకొని ఈడ దాకా వచ్చిన నువ్వు నాకు టైం ఇవ్వకుండా కుదరది. నేను ఖచ్చితంగా దీని గురించి పోరాడతా. నువ్వు హాల్ టికెట్ ఇస్తావు, నువ్వు ఇయ్యు, నువ్వెంత తెగిస్తావు, నేను అంతే తెగించిన. నేను దీన్ని తగ్గ అవసరమైతే ఆ శ్రీకాంతాచారి ఏం చేసిండో రోజు ఈ శ్రీకాంత్ ఈ గిరిజన విద్యార్థి కూడా అంతే చేస్తాడు. మీరు అంటున్నారు ఒక్క నిమిషం, ఇది ఒక లాజిక్ పాయింట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి. ప్రతి డిఎస్సీలో ట్రైబల్ మనకంటూ ట్రైబల్ వ్యవస్థను మీరు ఉంచిర్రు. అందులో ప్రతి డిఎస్సిలో కూడా ఏజెన్సీ పోస్టులు ఉంచిర్రు. కానీ ఈసారి ఏమైంది? మీరు అంటారు స్కూల్లో ఓపెన్ చేయించాం. మరి స్కూల్లో ఓపెన్ చేస్తే ఏజెన్సీ స్కూల్లో ఏమైనా ఏజెన్సీ పోస్టులు ఏమైనా మాయమైనాయా? కాకులు ఎత్తుకోయినా? ఎవడు తిన్నాడు? దాని గురించి మాట్లాడు. ఎవడో ఇంటెలిజెంట్ ఎవడు అదంతా భజనగా. అదే బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు ఇక్కడ 100 సార్లు మమ్మల్ని వచ్చిండు. ఇప్పుడు రాడు. ఇప్పుడు మా ప్రాబ్లం ఎవడినాడు? రైట్. అర్ధరాత్రి అవుతుంది, అర్ధరాత్రి 12:30 కావస్తుంది. ఆ సమయంలో ఎట్లా చూస్తున్నారు? అర్ధరాత్రి కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. దాదాపుగా నెల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నామండి మేము. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన మాకు రాలేదు. ఎందుకు ఉద్యమం చేస్తున్నాం? కేసీఆర్ ఎందుకు 10 సంవత్సరాల నుంచి రాలేదు ధర్నా, ఇంతవరకు కాలేదు. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ధర్నాలు? దేనివల్ల అవుతున్నాయి ధర్నాలు? 10 సంవత్సరాల నుంచి కాలేదు. మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటున్నాం, వేడుకుంటున్నాం నెల రోజుల నుంచి. ప్రజాపాలన ఇంతవరకు ఎక్కడ పోయినా ధర్నాలు, ఎక్కడ పోయినా నిరాహార దీక్ష లేదు. మాకు నిరాహార దీక్ష చేసుకునే స్వేచ్ఛ లేదా? ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ లేదా మాకు? ఎక్కడ పోయినా పోలీసులు అడ్డుపడుతున్నారు, ఎక్కడ పోయినా మాకు ఎమర్జెన్సీలు, ఎక్కడ పోయినా మాకు తీసుకుపోయి జైలు వేస్తారు. ఎందుకు వేస్తారండి? వంటి గంట 1 అవుతుంటాయి. ఇప్పటివరకు ఆడపిల్లలు ఉండిపోయారు. దేనికోసము? మేము ఎంచుకునే దేనికోసం? మీకు మా ప్రజాపాలన చేస్తాం, మా బతుకులు మారుతాయని 25,000 పోస్టులు ఇస్తా అని చెప్పిన తర్వాత అందుకనే కదా మేము మీకు ఎంచుకున్నది. అందుకనే కదా కేసీఆర్ వద్దని చెప్పింది, గద్దె దించింది. ఇప్పటి వరకు మేము ధర్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు స్పందన లేదా? ఊంటే రాజకీయం రుద్దుతారు. రాజకీయం ఎందుకు బీజేపీ టీఆర్ఎస్ కలిసిన ఇంతకుముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు మీరు వచ్చి రెచ్చగొట్టలేదా మాకు? ఇంతకుముందు మేము కాంగ్రెస్కే ఓట్లు వేయించినామండి. క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్లో ఓటు వేయించినాం. ఇంతవరకు బీజేపీ టీఆర్ఎస్ అంటారు మీరు. అప్పుడు మీకు రాలేదా? టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుకు రాలేదా? అప్పుడు అదే బల్మూరి వెంకట్ వచ్చి, అదే రియాజ్ సార్ వచ్చి, అదే కొందరు వచ్చి మాకు రెచ్చగొట్టలేదా? మాకు చెప్పలేదా? మీకు కాంగ్రెస్ ఓట్లేండి ఏపీలేదా? అప్పుడు మీరేం చేశారండి? ఇప్పుడు ఎందుకు ఎవరు వస్తలేరు? ఆ దయాకర్ అంటే ఎవరు? మీకు పోస్ట్ పోన్ చేయని అంటుండు. ఎందుకు చేయను? ఎవరు? విద్యాశాఖ మంత్రినా? ప్రతినిధివా? విద్యాశాఖ ఏమన్నా నీకు పోస్టింగ్ ఉందా? నువ్వు చేయను అని చెప్పనీక మీరెవరు? మాకు దయచేసి కనీసం టెస్టుకి డిఎస్సికి మధ్య గ్యాప్ ఉండదా? ప్రభుత్వం నుంచి కొంతమంది ఏమంటారంటే కొద్ది మంది 5-10% మంది వాయిదా కోరుతున్నారు అంటున్నారు. నిజంగా ఎవరు లేరండి, ఎవరు వాయిదా కోరలేడు. వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళు, దయాకరు, బల్మూరి వెంకట్ పనికి చూపించండి. వీళ్ళందరూ కోవట్లేనా? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ కోవట్లేనా వీళ్ళు? అర్ధరాత్రి అవుతుంది. చెప్పండి సార్. ఇది మొత్తం నిరుద్యోగులు ఉన్నది, చదువుకునేటోళ్ళు, దిల్సుఖ్ నగర్ లో ఉండి చదువుకునేటోళ్ళే. మనకు రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఇక్కడ వచ్చి నిరుద్యోగులు ఎవరు చేయట్లేదు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే చేస్తానంటారు. నన్ను గోయ్ కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ని కావాలంటే మా ఎమ్మెల్యే కోరం కనుక ఉన్నాడు, ఆయనను ఫోన్ చేసి అడుగు. ఇల్లందు మండలం నుండి పోలారం గ్రామంలో బీఆర్ఎస్ వాళ్ళని ఎంత తరిమినాం కనుక్కో. మేము అడిగేది మీ దగ్గర డబ్బులు కాదు, మాకు జస్ట్ 45 days నుండి ఒక 2 months దాకా పోస్ట్ పోన్కి టైం ఇవ్వండి. దానికోసం మేము పోరాట పెడతాం సార్ అనుకుంటాను. రేవంత్ రెడ్డి సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే గుట్టకి దారం వేసి గుట్టైనా రావాలా దారమైనా దిగాలన్నట్టు ఉద్దేశంతో చేస్తాను.
ఓకే, ఏదో లీగల్ ఇష్యూస్ ఏముంటాయి లీగల్ ఇష్యూస్? ఏం లేవండి లీగల్ ఇష్యూలు, అన్ని మ్యాటర్ డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అంతకంటే ఇంకా మించి ఏం లేదు. దాదాపుగా నెల రోజుల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం. ఎవరో ఒకటి తలమాసినాడు, ఎవడో ఒకటి పనికి మాలినాడు తీసుకొచ్చి మాకు ఫోన్లు చేయించుకో మాకు ఫోన్లు చేస్తారు. డిఎస్సీ వాయిదా వద్దంటారు. అదే తీర్మానం వల్ల అదే క్యూ న్యూస్లో పెడితే 84% వచ్చింది డిఎస్సీ వాయిదా వేయాలని. ఎందుకు వేస్తలేరు? ఏమంటే రాజకీయం, ఏమంటే ప్రెస్ మీట్ పెడతాడు. సన్యాసులు, మేము సన్యాసులమా? మీకు గెలిపించి మేము తప్పు పని చేసినామా? అందరం మేము సన్యాసులమా? ఇంతమంది చూపియండి, అందరూ సన్యాసులమేనా? దాదాపుగా 1000 మంది వచ్చారు. అందరు 1 గంటల వరకు వచ్చి మాకు ఏమవసరం అండి? అర్ధరాత్రి 1 గంటల ఒకటి ఏమవసరం? అందరు ఏమంటారు? రండాలు సన్యాసులు అంటారు. ఎవరు రండాలు అండి? చెప్పండి. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మోతీలాల్ ఎవడో అశోక్ సార్ ఎవరో అని చెప్పారు కదా. ఇక్కడ చూపించండి అన్న, మోతీలాల్ గో అప్లికేషన్, డిఎస్సి ఆస్పిరెంట్ మోతీలాల్ అప్లికేషన్ ఇది. మరి ఈ అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని వెనక్కి తీసుకుంటారని అడుగుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ అశోక్ సార్ గారు చెప్తున్నాడు, అశోక్ సార్ అని ఏమంటున్నారు, కోట్ల కోసము ఆయన వాయిదా అని చెప్తున్నాడు. ఆయన అసలు డిఎస్సికి కోచింగ్ సెంటరే లేదు కదా. అసలు యాక్చువల్ చెప్పాలంటే డిఎస్సికి సంబంధించినటువంటి డేట్లు రిలీజ్ చేసింది సార్ కదా, కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. అట్లాంటప్పుడు మీరెందుకు అప్పుడేమో మావోడు అని చెప్పేసి ఇప్పుడేమో పగోడని చెప్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. అదే విధంగా మీరు ఏం చెప్పారు, ఎలక్షన్లకు ముందుకి 25,000 పోస్టులు వేస్తాము, 25,000 ఖచ్చితంగా నిరుద్యోగులకు ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు మేము పోస్టులు కూడా పెంచామని అడగట్లేదు, కేవలం ఏం చెప్తున్నాము, మాకు డిఎస్సికి ఉంచే సమయం వాయిదా కావాలని అడుగుతున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా టెట్కు ఖచ్చితంగా 45 డేస్ డిఫరెంట్ ఉండాలి. కానీ ఎటువంటి డిఫరెంట్ లేకుండా మొన్ననే గ్రూప్ 1 రాసినాం, హాస్టల్ వార్డెన్ రాసినాం, ఇవన్నీ రాసినాం కదా. సో సమయం లేకుండా నీకు ఎట్లా టెట్ రిలీజ్ చేస్తారు? అది డిఎస్సి ఎగ్జామ్ రాయమని చెప్తారు. అదేవిధంగా మీరు మాట్లాడే మాటలు బాగలేవండి. ఎందుకంటే ఇంతకుముందుకు నిరుద్యోగుల మీద మేము వచ్చినాము, ఇంతమంది నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగులు వచ్చి మాట్లాడిన కూడా మీకు న్యాయం చేయట్లేదు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే రైట్, ఇక్కడ సురేష్ యాదవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఒక పక్క ప్రభుత్వం ఏమంటుంది, విద్యార్థులకు సమయం ఏరట, వాళ్ళకి మాత్రం మొన్ననే వచ్చింది మా ప్రభుత్వం, మిగతా నోటిఫికేషన్లు ఇవ్వడానికి కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కానీ మొన్ననే వచ్చింది ప్రభుత్వం, మొన్నదాకా ఎన్నికలు జరిగినాయి అంటారు. వీళ్ళు సమయం అడుగుతారు, ప్రభుత్వం సమయం అడుగుతుంది. ఎట్లా చూడాలి? వీళ్ళ న్యాయబద్ధం, ప్రభుత్వం సమయం ఎవరికి కావాలి? ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది సమయం? నాకు తెలిసి ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయన పెద్ద పీకుడు గాడు, 6 అడుగులు అందగాడు, లేకపోతే ఆడ పీక్తనని రాహుల్ గాంధీకి చెప్పుకుండు కదా. ఆ రాహుల్ గాంధీకి ఫండ్ పంపేయడం కోసం ఈ పోస్టులు అమ్ముకున్నట్టు అనుమానం. ఈ పోస్టులు అమ్ముకోకపోతే ఇప్పుడు వాళ్ళే రాస్తున్న వాళ్ళే మేమే పోస్ట్ పోన్ చేయరని ఆయన అంటే ఈయనకేం బాధ? ఈయనకి అంతేంది? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లను కూడా జాయిన్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళంతా అవినీతి పరనా కొడుకులే. ఆ దుర్మార్గ కొడుకులకి ప్రతి ఒక్కరి కాడ 50 కోట్లు 100 కోట్ల రూపాయలు తీసుకొని ఆ 100 కోట్లు తీసుకొని పోయి పార్టీ ఫండ్ పంపిస్తుండు. తెలంగాణ దోపిడీ చేసి అక్కడ పంచుడేంది? ఎవరి సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఏంది నువ్వు ఎవరికి కావాలి? మళ్ళీ ఈయనకి ఏం చేస్తుండు? ఈయన అసలు బ్లాక్ మెయిల్ యాడ్ చేస్తుండు, కోచింగ్ సెంటర్ లో బ్లాక్ మెయిల్ చేస్తుండు. కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నా కానీ కోచింగ్ సెంటర్ పర్సంటేజ్ అడుగుతుండు రేవంత్ గారు. డైరెక్ట్ అడుగుతుండు, పర్సంటేజ్ అడుగుతుండు. అందుకోసమే ఈ ఉద్యమానికి కోచింగ్ సెంటర్లు లేకపోతే పొలిటికల్, నువ్వు ఆయవన్నోను అయితే నువ్వు పీకుడు గాను అయితే గీళ్ళు ఎందుకు వస్తారు పోయి? ఎందుకు ధర చేయాలి? కోచింగ్ సెంటర్ అంటే రియాసార్ అనేది చెప్తారు కదా, పురంబోకోళ్ళకు పదవులు ఇచ్చినవు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ల నుంచి నీ పర్సంటేజ్ మాట్లాడేది రియాజ్ గాడేగా. అవును, ఆ రియాజ్ గాన్తోనే నువ్వు రాదంతం చేసేది. నీకు ఎటుబడి ఈ తెలంగాణలో కాంట్రాక్టులు, తెలంగాణలో ఉన్నటువంటి డబ్బులు, తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోపిడీ కోసమే రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఏదో పేదలకు లేకపోతే వీళ్ళకి సేవ చేద్దాం కాదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ 1 గంటకు 12 గంటలకు ధర్నా చేసుకున్న సంప్రదాయం ఎక్కడొచ్చింది? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ విధంగా ఉండేది. 2009 ముందు, 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పాలన వచ్చింది. ఇవాళ ఒక్కొక్క పిల్లలు, ఆడపిల్లలు మేము చస్తామని లెటర్ రాస్తే నీకు సోయి లేదు. ఒక్కొక్క హాల్ టికెట్లు తగలబెడుతుంటే సోయి లేదు. నీ బిడ్డనేమో 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇన్నోనికి ఇస్తావు, మా బిడ్డలేమో పేదోళ్ళకి ఇస్తే మా బిడ్డలకు చదువు లేక, మా బిడ్డలకు జాబులు లేక గెడుకొచ్చి అన్యాయంగా ధర్నాలు చేయాలి. అంటే నీ బిడ్డ కొనాయా, మా బిడ్డ కొనాయా? మా రేవంత్ ఎవరిది పాలన, ఎవరిది సొమ్ము, ఎవడు అనుభవిస్తుండు, ఎవరి కోసం తీసుకొచ్చారు? మీ ముఖాలు చూసి వాస్తవం చెప్పు, మీ ముఖాలు చూసి కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేసారా ఈ ప్రజలు? ఈ విద్యార్థులంతా వీళ్ళంతా కాళ్ళు మొక్కించి
వీళ్ళంతా కాళ్ళు మొక్కి వీళ్ళంతా కూడా బతిలాడి గదవ పట్టుకొని కాళ్ళు పట్టుకొని అన్ని పట్టుకొని బతిలాడితే ముడ్డి మీద దాన్ని వీళ్ళని. అశోక్ సార్ ఉద్యమం చేయకుండా ఆయన కూడా టార్గెట్ పెట్టారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అశోక్ సార్ ఉద్యమం చేస్తే తప్పే ఉందల్లా. ఆయనకు 200 కోట్లు అటావు ఊరి అమ్మ. యూట్యూబ్ వల్ల 200 కోట్లు మాకు వస్తే నీ ముఖ్యమంత్రికి అన్ని 2 లక్షల కోట్లు రావాలి రా భయ్. యూట్యూబ్ ఛానల్ ఆయన ఈ రెవెన్యూ సార్ పెట్టుకుంటే 200 కోట్లు వస్తున్నాయంటే నువ్వు ముఖ్యమంత్రివి, దొడ్డిదారం 420వి, ఓటుకు నోటు దొంగవి, నీకెన్ని 2 లక్షల కోట్లు వస్తాయి నీకు. ఇగో ఈ రకంగా ఉద్యమాన్ని కించపరిచే మాటలు అవి. అంటే అహంకారం నేను ముఖ్యమంత్రి అనే అహంకారం. ఇవాళ నేను అడుగుతున్నా, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా అధికారం కోల్పోయే కాడికి వచ్చింది. అర్థమైందా? అంటే పశ్చిమ బెంగాల్లో 30 సంవత్సరాలు వెళ్ళినటువంటి పార్టీలు కూడా పోయినాయి. నువ్వు బుచ్చ పెద్ద ఇది కానివా, పైన పడ్డావా, నువ్వేమన్నా రోబోవా, ఏలియన్వా, నువ్వేంది భయ్? 5 సంవత్సరాలు లెక్క పెట్టుకో. ఈ నిరుద్యోగులు, ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ తలుచుకుంటే 5 సంవత్సరాలలో మళ్ళా నువ్వు పోయి సెంట్రల్ జైలు, తిహార్ జైలు కవితతో కూర్చొని ఆటలు ఆడుకోవాలి. అర్థమైందా? నేనేమంటున్నా ఇది నిజమైన డిమాండ్ అయ్యా, ఇది ఉన్నతమైనటువంటి. ఆడ గ్రూప్ 2 వాళ్ళు ఆడ పోస్ట్ పోన్ చేయాలని ఆడతారనా, ఆర్టీసీ ఎక్స్రోడ్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడదారా చేస్తారు. ఈడ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని ఈడ పెద్ద ఎత్తున ధర్నా, ఎల్బీ నగర్ లా ఇట్లా హైదరాబాద్ మొత్తం ధర్నాలు చేస్తుంటే మరి ఈ ముఖ్యమంత్రి దేనికి ముఖ్యమంత్రి? రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి, లేకపోతే ఏఐసిసి కార్యాలయానికి ముఖ్యమంత్రి, లేకపోతే ఎవరికి గులాం నువ్వు? ఇప్పుడు దున్నపోతు మీద వాన గుర్తుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్ట. ఇప్పుడు మనంతా ధర్నాలు చేస్తుంటే అసీల్మల ఉడదస్తుంటే శోసం ఇనసొంపుకుండి వాడు ఇట్లా ఫీల్ అవుతాడు కదా, అట్లా ఉండు. ఇక్కడ ధర్నాలు చేస్తుంటే, ఇక్కడ ర్యాలీలు చేస్తుంటే మా ఆడబిడ్డలు ఈడ వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనకి ఇనసొంపు ఉన్నది. మంచిగా పోయి ఆడబండి పోలీసులతో పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం మనం అనుకున్నాం కదా, ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, గడిల పాలన పోతుంది, కంచెల పాలన పోతుంది. దాని అమ్మ కూడా తీసుకొచ్చాడు, దాని అమ్మ మొగడి పాలన తీసుకొచ్చిండు. ఏడ ధర్నా జరిగిన 10 మంది ధర్నా చేస్తే 1000 మంది పోలీసులు ఉంటారు. ఒరే మరి రాష్ట్రంలో పోలీసుల బలగం ఎక్కువ ఉందా, మన బలగం ఎక్కువ ఉంది? 10 మంది ధర్నా కూర్చుంటే ఇప్పుడు మన అశోక్ అన్న ఇంట్లో ధర్నా చేస్తే 300 మంది ఉన్నారు. డీజీపీ ఆఫీసులో కూడా లేరు అంతా, కమిషనరేట్ కాడ లేడు, లేడు, సీఎం ఇంటి ముందు కూడా లేడు. కానీ ధర్నా చేసేటోని ఇంటి మంది మాత్రం ఉంటుంది. అంటే ఈ పోలీసు వాళ్ళని భయపెట్టి, ఎందుకంటే మిస్గైడ్ చేస్తున్నా ఏంది అంటే పోలీసు వాళ్ళని చూసి ధర్నాలు రావు. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి, ఈ ఉద్యమం నిజాం నవాబుని పైజా మూడగొట్ట చరిత్ర ఈ తెలంగాణ గడ్డల్ది. అదే 10 ఏళ్ల పాటు అధికారం చూసుకొని పైనకెక్కినటువంటి కేసీఆర్ ఉరికించుకుంటున్న గడ్డ ఇది. అదే విధంగా 60 ఏళ్ళు దోచుకున్న సీమాంధ్రను ఉరికించుకుంటున్న గడ్డ ఇది. నువ్వెంత 420 అడ్డంగా దగ్గర 420 నువ్వు. కొంతమంది 3-4 మిస్గైడ్ చేస్తున్నారు అన్న అభిప్రాయం కూడా పిల్లల్లో ఉంది. అంటే వాళ్ళ మాటలు నమ్ముతుండా? అసలు ఏంది వాళ్ళు చేస్తారు? మిస్గైడ్ చేయరన్న. ఉద్యమం మన తెలంగాణలో ఉన్న నైజానికి కృత్రిమ ఉద్యమం, డబ్బులు పెట్టే ఉద్యమం జరగదు. నేను అడుగుతాను, సీఎం ఒకటే అంటుడు, అశోక్ సార్ అప్లై చేయలే, ఆయనకేం సంబంధం? జడ్సన్ అప్లై చేయలే, ఆయనకేం సంబంధం? మా తమ్ముడు మోతిలాల్ అప్లై చేయలే, ఆయనకేం సంబంధం? నా పీకనికి పోయినా వారా మరి రైతు ధరకు నువ్వు వ్యవసాయం చేస్తావురా? నువ్వు ఒక్క చోట పోయి మోట తోలినావా, నాగలుతున్నావా? నువ్వు ఎట్లా పోతావు రైతు ధరకి? ఢిల్లీలో ధరను ఎట్లా చేస్తారా అబ్బాయి మీరు? రాహుల్ గాంధీ గారు చేసిండు అద్దున్నాడా? ప్రియాంక గాంధీ వ్యవసాయం చేసిందా? సర్ది పట్టుకొని పోయిందా? రాబర్ట్ గారికి సర్ది పట్టుకొని పోయిందా? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ టీ తాక్కుంటా నిరుద్యోగులకు అభయం ఇచ్చిండు, బిర్యానీ తినకుండా. మరి గ్రూప్ 2కి అప్లై చేసిండు, తెలంగాణలో గ్రూప్ 2కి, గ్రూప్ 1కి అప్లై చేసిండా పప్పుగాడు? అంటే రెచ్చగొట్టే తత్వం మంచిది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. మేము కూడా మాట్లాడతాం, ఆయనకేం సంబంధం, ఈయనకేం సంబంధం, నీకేం సంబంధం? ఫస్ట్ నీకేం సంబంధం? నువ్వు పోయి ఆంధ్ర చంద్రబాబు మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నావు? నేనేమంటున్నా, పాలసీలో అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అంటే గాయన అప్లై చేసినా గాయనకేం సంబంధం, ఆయన ఎంక్వైరీ చేసినా, గీన్ అప్లై చేసిండా, గీన్ ఏం చేసినా, ఎంక్వైరీ చేసినా, ఈ మంచిది కాదు. రైతుకు నీకు సంబంధం లేదు, నువ్వు వచ్చినావు. ఆర్టీసీ ఉద్యమానికి నీకు ఎలాంటి సంబంధం? నువ్వు ఆర్టీసీ బస్ డ్రైవర్వా? నువ్వు కండక్టర్వా?
నీకేం సంబంధం? మెకానిక్ నువ్వు మెకానిక్ వా? ఇట్లా బ్రోకర్ కథలు పడి బ్రోతల్ కథలు పడి ఇట్లా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయాలి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినయంగా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, వీళ్ళ జీవితాలు నాశనం చేయకరా నాయన. వీళ్ళు బతుకుకు చావుకు మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి బయటపడ్డ చేపల జీవితం ఎట్లున్నదో, సముద్రంలో ఉన్నటువంటి చేపలు బయటపడితే ఎట్లా కొట్టుకుంటుందో ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్ అట్లా కొట్టుకుంటున్నారు, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అట్లా కొట్టుకుంటున్నారు. వీళ్ళ జీవితాలు నాశనం చేయకు దయచేసి ముఖ్యమంత్రి. వెంటనే సమస్య పరిష్కరించు, ఇది పోస్ట్ పోన్ చేయి, వీళ్ళకు కొంత సమయం ఇవ్వని మేము డిమాండ్ చేస్తాం. విద్యార్థులు నిరుద్యోగులు రేవంత్ రెడ్డికేమో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికేమో పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తాడు, నిరుద్యోగులకేమో పోస్ట్ పోన్ చేయరా బాబు అంటే పోస్ట్ పోన్ చేయడు. అతనికేమో ఎన్నికల పైన సోయి నిరుద్యోగుల పైన లేదని మేము అంటున్నాము. ఎంత చెప్పినా ఈ గాడిద మీద వాన పడ్డట్టే ఉంది తప్ప ఈ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సోయి వస్తలే. ఈ టైం వరకు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు అంటే నువ్వేడ తాగి వన్నవరా పోయి రేవంత్ రెడ్డి అని మేము అడుగుతున్నాము. అట్లా రైట్. అంటే ఈ విధంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెప్తున్నారు, అర్ధరాత్రి కూడా వదలకుండా చేస్తున్నారు. చెప్పండి వాయిదా వేయాల్సిందేనా? చెప్పండి. వాయిదా వేయాల్సిందే, 100% వేయాల్సిందే. మాకు చదువుకోవడానికి టైం లేదు. మూడు నెలల సమయం ఇచ్చి డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయాలి. 3 నెలల పాటు ఓకే, డిసెంబర్లలో పెట్టాలి. మరి ఒక పక్క గ్రూప్ 2 వాళ్ళు కూడా అడుగుతున్నారు, 2 ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాం మేము ఒకేసారి. ఓకే రైట్. ఈ విధంగా చేపడుతున్నారు. బ్రదర్ వాయిదా వేయాల్సిందే, ఖచ్చితంగా 100% వేయాల్సిందే. ఇది వాయిదా వేయడం వల్ల గవర్నమెంట్ పోయేది ఏం లేదన్న. ఇలా సుమారు 2,80,000 మంది అప్లికేషన్ చేశారు. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా, ఇంకా 2 నెలలకు పెట్టినా, ఇంకా 3 నెలలకు పెట్టినా ఇచ్చేది 11,000 మాత్రమే. ఇంకా 2,70,000 మంది రోడ్లు పడికి ఏదో చేయాల్సిందే. ఎప్పుడైనా వాళ్ళకి దారేంది వాళ్ళకి చూపి, ప్రత్యామ్నాయం ఇంకా చూపి. ఎంతసేపు రాజకీయాలు ఈ అర్ధరాత్రి 1 గంటలకు ఏ రాజకీయ పార్టీ చెప్తే వచ్చారు వీళ్ళంతా? ఆలోచించాలి కొంచెమన్నా. అంత నిరుద్యోగులు అంటే ఆయనకు ఆశామాష అయితే ఖచ్చితంగా 2 నెలలు డిమాండ్, 2 నెలలు వాయిదా వేయాల్సిందని కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇది నిరుద్యోగుల డిమాండ్, 2 నెలలు వాయిదా వేయాల్సిందే. ఓ పక్క అశోక్ నగర్లో కూడా ఇదే విధంగా దీక్ష ఇదే విధంగా ధర్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అర్ధరాత్రి ఎంత అయింది తమ్ముడు? టైం ఎంత అయింది? చూడొచ్చు, 12:36 అయింది. 1 గంట కావస్తుంది, 12:01 కావస్తుంది. అర్ధరాత్రి కూడా ఈ విధంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది. పరీక్షలు వాయిదా వేయాలని కనీసం సోయి ఉండాలి, కొద్దిగానన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలన్నా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు ఏం కాదు, పెద్దగా గొంతెమ్మ కోరికలు ఏం అడుగుతలేరు. ఎవరు మంత్రి పదవులు అడుగుతలేరు, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేరు, మిగతా ఏ పదవులు అడుగుతారు. వీళ్ళు కోరుకున్నది ఏంటంటే కాస్త సమయం ఇవ్వండి అని అంటున్నారు. మీరు ఏ విధంగా అయితే సర్పంచ్లకు ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లయితే వాయిదా వేసుకున్నారో అదేవిధంగా వాయిదా వేయండి అంటున్నారు. అంతేకాకుండా మీరు 2 లక్షల పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారంటూ నిరుద్యోగులు ప్రశ్నించినప్పుడు మొన్ననే వచ్చింది ప్రభుత్వం, ఆ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి అంటూ ఏ విధంగా చెప్తున్నారో, మీరు ఎట్లయితే సమయం కోరుతున్నారో వీళ్ళు కూడా అదే సమయం కోరుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే అన్ని రకాలకు కూడా వీళ్ళు లంచ్ పోరాటం చేస్తుంటే మీరు లంచ్ పోరాటం చేస్తున్నారు, వీళ్ళు లైఫ్ పోరాటం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డిమాండ్ అంటే వీళ్ళు చేస్తున్నట్టుగా ఆందోళన కార్యక్రమం బట్టి ఈ విధంగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. దిల్సుఖ్ నగర్లో విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నట్టుగా ఆందోళన పరిస్థితిని ఆలోచన చేయవచ్చు. తెల్లారేసరికి సీఎం టేబుల్ మీద కూడా ఇదే అంశం ఉంటుంది. ఈ పాటికి నిద్రపోయి ఉంటాడు సీఎం, ఎందుకంటే అర్ధరాత్రి దాటింది కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా సురేష్తో రవిచంద్ర, డిఎస్సి వాయిదాకు సంబంధించిన రిపోర్టింగ్ దిల్సుఖ్ నగర్ నుంచి, అశోక టీవీ.